రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ వేడుకల్లో వివిధ బెటాలియన్ల పరేడ్ కనువిందు చేయనున్నాయి. ఇందుకోసం వివిధ విభాగాల పోలీసులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించి పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అలాగే వివిధ బెటాలియన్లు ఇక్కడ పరేడ్కి సంబంధించి రిహార్సల్స్ చేస్తున్నాయి. మొత్తం ఈ పరేడ్లో అయితే మొత్తం వివిధ బెటాలియన్లు పాల్గొనున్నాయి. మొత్తం 7 బ్యాచ్ల వరకు కూడా ఇందులో పాల్గొనున్నాయి. ఒక్కో బ్యాచ్లో 54 మంది కూడా ఉంటారు. మనం చూడొచ్చు సిటీ మహిళా పోలీసులు ఏ విధంగా ఈ పరేడ్కి సంబంధించి ఏ విధంగా రిహార్సల్స్ చేస్తున్నారో మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే ఇక్కడ పోలీసు శాఖకు సంబంధించి అలాగే సీఎం కాన్వాయ్కి సంబంధించి కూడా రిహార్సల్స్ ఇక్కడ జరుగుతున్నాయి. సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్ని కూడా మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అలాగే సీఎం కాన్వాయ్కి సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నాయి. అలాగే బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. వేదికను ఇవన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జూన్ 2వ తారీఖున అట్టహాసంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అయితే నిర్వహించనుంది. మనం చూడొచ్చు విజువల్స్లో ఎలాగా పోలీసులంతా కూడా పరేడ్ రిహార్సల్స్ చేస్తున్నారు. అయితే మొత్తం పోలీస్ శాఖతో పాటు బెటాలియన్స్, ఆక్టోపస్, అలాగే సిటీ పోలీసు, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, ఫైర్ సిబ్బంది, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్, అంటే వీరిలో గురుకులానికి సంబంధించిన విద్యార్థులు వీళ్ళంతా కూడా ఈ పరేడ్లో అయితే పాల్గొనున్నారు. గుర్రాలపై కూడా పోలీసులు పరేడ్ నిర్వహించనున్నారు. మొత్తం సిటీ ఆర్మడ్ పోలీసులు వీళ్ళంతా కూడా ఈ పరేడ్లో అయితే పాల్గొనున్నారు. మొత్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు వచ్చి ఇక్కడ ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఎలాగా సిటీ మహిళా పోలీసులందరూ కూడా ఎలా పరేడ్లో రిహార్సల్స్ చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు. అయితే మొత్తం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే రోజు పోలీస్ శాఖలో వివిధ శాఖల్లో అన్ని విభాగాల్లో కూడా మంచి ప్రతిభ కనబరిచినటువంటి వారికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుమతులు కూడా ప్రదానం చేయనున్నాడు. మెడల్స్ కూడా ఇవ్వనున్నాడు. ఇక ఈ సందర్భంగా అయితే మొత్తానికి పరేడ్ గ్రౌండ్లో అయితే జూన్ 2 అవతరణ రాష్ట్ర వేడుకల కోసం అయితే పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కెమెరామెన్ బాలాజీతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.